హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి గురువారం అండి. నాకైతే మీతో డే రొటీన్ షేర్ చేసుకోవాలనిపించింది. అందుకోసం ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ 5:57 అట్లా అయ్యింది. సో, నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. కొంచెం బయటకెళ్ళి కొంచెం అంటే నేచర్‌ని ఎంజాయ్ చేద్దాము 2 మినిట్స్ అని వెళ్ళాను నేను. అండ్ ఇప్పుడైతే 7:30 కల్లా మన్ను పాప బస్ వచ్చేస్తుంది. మన్ను పాప స్కూల్‌కెళ్ళిపోతుంది. సో, తన కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. వాళ్ళ స్కూల్లో ఏంటంటే మెనూ కార్డ్ ఇస్తారు. దాని ప్రకారం అయితే చెయ్యాలి. సూజీతో ఏదైనా స్వీట్ చేయాలి. మనోజ్ఞ స్వీట్ తినదు. అందుకు ఉప్మా చేస్తున్నా అనమాట. రాత్రిపూట క్లీన్ చేసుకున్న గిన్నెలవి ఉంటాయి కదండీ! వాటినైతే సర్దేసుకుంటున్నాను. నా దగ్గర స్టాండ్ ఉంది. కానీ నేను స్టాండ్ తీసేసాననమాట. గిన్నెల స్టాండు. దాంట్లో ఉంటే ఏంటంటే గిన్నెలు సర్దుకోవాలన్న మూడయితే రావట్లే. అందుకే తీసేసాను. మాకు మార్నింగ్ 6:00 వాటరొస్తాయండి. సో, ఆ వాటర్ అయితే పట్టుకుంటున్నాను. యాక్చువల్లీ డేలో 24 అవర్స్‌లో 5 టైమ్స్ అయితే వాటరొస్తాయి మంచినీరు. ఆరో వాటర్ అనమాట అది. ఈ సొసైటీ వాళ్ళు పెట్టింది. సో, అందుకు ఆ వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను నేను. నేనిక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ కోసం రవ్వ దోస అయితే కలుపుతున్నానండి. రవ్వ దోస కలిపేసి బ్యాటర్ పెట్టేసుకుంటే అది నానితే రవ్వ దోసలు ఈజీగా చాలా క్రిస్పీగా వస్తాయి కదా! సో, అదైతే చేస్తున్నాననమాట. రవ్వ దోసల పిండి పక్కకు పెట్టేసిన తర్వాత నేనైతే ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయిందనమాట. సో, 6:40 కల్లా మన్నుపాప అయితే లేచేస్తుంది. సో, తొందరగా మొత్తం అది అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా నా క్లీనింగ్ అయ్యిందో లేదో మన్నుపాప అయితే లేచేసిందండి. సో, బ్రష్ అది చేసుకోవడానికైతే నేను తననక్కడ దింపేసాననమాట. బ్రష్ అది తనే చేసుకుంటుంది. అంటే బ్రషింగ్, బాతింగ్ ఒకేసారి అయిపోతాయి మనోజ్ఞవి. స్కూల్‌కైతే స్కూల్ డ్రెస్ అది వేసుకొని అయితే రెడీ అయిపోయింది. దండం పెట్టుకుంటుందనమాట. శ్లోకాలవి చదువుతోంది తను. టిఫిన్ తిన్న తర్వాత ఏంటంటే, నేను తనకి పాలైతే కలిపేసిస్తానండి. సో, పాలైతే కలిపేసిచ్చాననమాట. కానీ తాగడానికి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తొందర తాగదు. అండ్ బాక్స్‌లో అయితే ఉప్మా అండ్ డ్రై ఫ్రూట్స్‌లో వచ్చేసి నేను డేట్స్ అవి పెట్టాననమాట బాక్స్‌కి తనకి. సో, మనోజ్ఞ వెళ్ళిపోయిన తర్వాత పైకొచ్చైతే టీ అది పెట్టుకుంటున్నానండి. నేనేంటంటే మనోజ్ఞ వెళ్ళాకే నేను టీ అది పెట్టుకుంటాను. ఎందుకంటే రోజులో ఒక్కసారి తాగుతా. అది కూడా ప్రశాంతంగా కూర్చొని తాగాలనిపిస్తుంది నాకు. అందుకనమాట. ఇక్కడొచ్చేసి ఇలాచీ పౌడరు అండ్ మిరియాల పౌడరు వేసుకుంటాను టీలో నేనెప్పుడూను. టీ అది మరుగుతూ ఉంటే పొద్దున్నుంచి వాడిన గిన్నెలు అవి అయితే క్లీన్ చేసేసుకున్నానండి పక్కన. నా
నాకు డేలో ప్రశాంతంగా ఉండే టైం ఇదేనండి. సో, అలాంటి టైంలో నేను టీ తాగితే ఏదో ఒక బుక్ అయితే చదువుకుంటాననమాట. సో, నాకు హారరు, ఫిక్షన్ బుక్స్ అంటే చాలా ఇష్టము. అవి చదువుతాను. ఇక్కడైతే నా బుజ్జి బుజ్జి మొక్కలకైతే నీళ్ళైతే పోసేసానండి. తర్వాత నేను స్నానం అది చేసొచ్చి పూజ అది అయితే చేసేసుకున్నాననమాట. అండ్ మా కోసమైతే బయటికెళ్ళాలి మేము ఇప్పుడు. అందుకు బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 8:30 అయింది. ఇక్కడైతే నేను దోసలకి బ్యాటర్ రెడీ చేశాను కదా! సో, దోసలైతే వేసేసుకుంటున్నాననమాట. మా వారు కూడా లేచేశారు. సో, ఆయనకి టీ అది ఇచ్చేసాను. ఇప్పుడు టిఫిన్ తినేసి అయితే మేము బయటికెళ్ళాలి. తలస్నానం అయితే చేశానండి. సో, దానికి సాంబ్రాణి వేసుకుందామని చెప్పి సాంబ్రాణి అయితే వేసుకుంటున్నాననమాట ఇక్కడ. టిఫిన్ తినేసిన తర్వాత బయటికెళ్ళాలని చెప్పాను కదండీ! సో, దానికైతే రెడీ అయిపోయానమాట. ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారేమో. పొద్దున్నే నా లైఫ్‌లో చాలా ఫస్ట్ టైము ఇంత పొద్దున్నే వెళ్ళి మూవీ చూడడం అన్నది. 9 గంటలకి షో అనమాట మార్నింగ్. సో, మన్ను పాప స్కూల్‌కెళ్ళిపోయాక ప్లాన్ చేసాం మేమిది. యాక్చువల్లీ వచ్చేసి పీవీఆర్‌లోకొచ్చాము మేము. సినిమా మూవీ నేమ్ వచ్చేసి ఏంటంటే 'స్త్రీ 2' హర్రర్ మూవీ అనమాట. సో, మనోజ్ఞ భయపడుతుందని మనోజ్ఞనైతే తీసుకురాలేదు. తను స్కూల్‌కెళ్ళిపోయాకైతే వచ్చామనమాట. సో, థియేటర్ లోపలైతే చాలా ఖాళీగా ఉందండి. అసలెవ్వరు లేరు. పట్టుమని 10 మంది ఉన్నారంతే. మా మూవీ కంప్లీట్ అయ్యి మేము ఇంటికొచ్చేకల్లా మన్నుపాప కూడా వచ్చేసిందండి. మన్నుపాప 12:00కే వచ్చేస్తుందనమాట. సో, మేము ఇలా వచ్చాం. మన్నుపాప కూడా వచ్చేసింది. నేను ఫటాఫట్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎక్కువ ఏం పెట్టుకోలేదు. జస్ట్ వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తున్నాననమాట. అదైతే తొందరగా అయిపోతుందని. కుక్కర్ పెట్టేశానండి. సో, మన్నుపాప స్కూల్ నుంచి వచ్చింది కదా! హోంవర్క్‌లు ఏమిచ్చారు ఏంటి అని డైరీ అండ్ నోట్ బుక్స్ అయితే చూస్తున్నాననమాట. ఈ వెజిటబుల్ రైస్ మన్నుపాపకి చాలా ఇష్టమండి. సో, అదైతే అయిపోయింది పెట్టేస్తున్నాను. మా లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:23 అయింది కదా! గిన్నెలు అవి లంచ్‌కి చేసిన గిన్నెలు ఇవి అన్నీతో అయితే తోమేసుకుంటున్నాను అనమాట. గిన్నెలు అవి తోమేయడం అయిపోయిన తర్వాత దేవుడి సామాన్లు ఉన్నాయండి. వాటినైతే నేను పీతాంబరి పౌడరు అలాగే విమ్ లిక్విడ్‌తో కలిపి తోముతాను. ఎప్పుడైనా ఎక్కువ గిన్నెలు అవి ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే చింతపండుతో అయితే తోముతాననమాట. సో, ఇప్పుడైతే వాటిని క్లీన్ చేసేస్తున్నాను.
కిచెన్ అది క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనోజ్ఞ వాళ్ళకి స్కూల్లో జన్మాష్టమి సెలబ్రేషన్ అవుతోందనమాట. సో, దానికోసం ఒక మట్కాని రెడీ చేసి ఇయ్యమన్నారు కుండని. సో, దాన్నయితే నేను రెడీ అయితే చేస్తున్నాను. ఇలా యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో అయితే చేస్తున్నాను. కలరింగ్ వేసేసిన తర్వాత మన దగ్గర ఈ కుందన్స్ అవి ఉంటాయి కదా! సో, వాటితో డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3 అయ్యింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:57 అయింది కదా! మన్ను పాపని కరాటీ క్లాసుల్లో జాయిన్ చేశాననమాట. కరాటీ క్లాస్‌కైతే ఇప్పుడు వెళ్తోంది. ఈ కరాటీ క్లాస్ అవ్వగానే ఇంటికి తీసుకెళ్ళి హోంవర్క్‌లు అవి రాయించాలండి. ఇప్పుడైతే హోంవర్క్ అది చేసేస్తోందనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.